రాబోయి చందమామ. నా పేరు రుద్రాణి. ఇదిగో చూడండి, నా పేరు మీ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు కదా. మీకు నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలా చేస్తారు చెప్పండి? మీరు రోజు నిద్ర లేవగానే ఎంతో ప్రేమగా నన్ను రుద్దు రుద్దు అని పిలిచేవారు. గుర్తుందా మీకు? రుద్దునా? అదే, ఎవరూ లేనప్పుడు మీరు నన్ను అలాగే పిలుస్తారు కదా, రుద్దు రుద్దు అని. కానీ అందరి ముందు మాత్రం రుద్రా అని పిలుస్తారు. మర్చిపోయారా? ఇక్కడ మనిద్దరమే ఉన్నాం కదా, కాబట్టి మీకిష్టమైన పేరుతోనే నన్ను పిలవచ్చు. ఏది, ఒకసారి పిలవండి ప్లీజ్. నాకంతా చాలా అనీజీగా, ఇరిటేటింగ్గా ఉంది. ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. దయచేసి బయటికి వెళ్ళు ప్లీజ్. సరేనండి, మీరంత బాధపడకండి. మీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదన్ను. సరేనా? సరే, మీరు త్వరగా రెడీ అయి వచ్చేసేయండి. మీకు కావలసినవన్నీ నేను వండిపెట్టి ఉంచుతాను. ఓకేనా? పోనీ వాళ్ళు అనుకున్నట్టుగానే పసుపు కుంకుమ లేకుండా విధవరాల్లాగా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తాను. కనీసం అప్పుడైనా వాళ్ళ కళ్ళ మంటలు చల్లారుతాయేమో. వాళ్ళనే మాటలు నేను భరించలేకపోతున్నాను అత్తయ్య. ఇప్పుడే నా బొట్టు చెరిపేసుకుని నా గాజులు పగలు కొట్టేసుకుంటాను. చంద్రిక ఆగు. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? నువ్విలా చేయటం వల్ల వాళ్ళకి విలువ చెందాను అవుతావు. అసలు ఎందుకమ్మా వాళ్ళకి విలువ ఇవ్వాలి? రోడ్డు మీద పోతుంటే బజార్లో కుక్కలు అరుస్తూనే ఉంటాయి. అరిచిన ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోవాలి అంటే ఎప్పటికీ నువ్వు అనుకున్న గమ్యం చేరుకోలేవు. అవలా అరుస్తూనే ఉంటాయి. అవేమీ వినిపించుకోకుండా మనం వెళ్లాల్సిన మార్గంలో మనం వెళ్ళిపోవాలి. నీ మనసుకి తెలుసు భరత్ సరిపోలేదని. నీ జ్ఞాపకాల్లో చిరంజీవిలా బ్రతికే ఉన్నాడని నీకు తెలుసు. నువ్వది నమ్మినప్పుడు ఎవరో ఏదో అంటారని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? కానీ కనిపించిన ప్రతి వాళ్ళు ఆయన గురించి అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య. ఆయన చనిపోయారు అన్న మాట వినడం కూడా నా వల్ల కావడం లేదు. అంతేనమ్మా, మనమిప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. నువ్వెప్పుడైతే వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తావో వాళ్ళ నోర్లు మూతపడతాయి. వాగిన వాళ్ళకి మన నుంచి స్పందన లేనప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటకి విలువ ఉండదు. విలువ లేని చోట వాళ్ళేం మాట్లాడినా ఉపయోగం ఉండదు. వదిలేయమ్మా, నువ్వెలా ఉండాలని అనుకుంటున్నావో అలాగే ఉండు. నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి. ఎప్పుడూ కూడా లోకం కోసం నువ్వు బ్రతకకు, నీకోసం నువ్వు బ్రతకాలి. నువ్వెలా కనిపిస్తే అలాగే లోకం నిన్ను రిసీవ్ చేసుకునేలా ఉండాలి. అంతేగాని కనిపించిన ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం నీ వల్ల కాదు. ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. అసలు ఈ లోకంలో ఆనందంగా ఉండగలిగేదెవరో తెలుసా? లోకాన్ని లెక్క చేయని వాళ్ళు, లేదా ఈ ప్రపంచాన్ని భయపెట్టేవాళ్ళు. వాళ్ళు మాత్రమే ప్రశాంతంగా ఉండగలరు. నువ్వలా బ్రతకాలి. అంతేగాని ఈరోజు ఈవిడ కనిపించిందని బొట్టు గాజులు తీసేస్తావు, రేపు ఇంకొక ఆవిడ కనిపించి ఇంకోటి అంటుంది. అలా ప్రతి వాళ్ళకి తగ్గట్టుగా ఉండాల్సిన అవసరం నీకు లేదు. నువ్వెవరి మాటలు పట్టించుకోవద్దు. భరత్ నీతోనే ఉన్నాడు. నేను చెప్తున్నాను కదా, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. మీకోసం ఎంత తిరిగానో తెలుసా? అసలు మీరు కనిపించకపోతే మీకోసం పేపర్లో కూడా వేయిద్దాం అనుకున్నాను మేడం. పేపర్లో వేయిద్దాం అనుకున్నావా? ఎందుకు నీరజ? అదే మేడం, భరత్ బాబు పోయిన బాధలో మీరు ఎక్కడ ఏ సూసైడ్ చేసుకున్నారో
ఏ రైలు పట్టాల కింద పడి చచ్చిపోయారో లేదంటే ఏ సన్యాసుల్లో కలిసిపోయారో అని చెప్పి నేను చాలా టెన్షన్ పడిపోయాను మేడం. అంటే నేను చచ్చిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? ఊరుకోండి మేడం. అనుకుంటే మాత్రం మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయా ఏంటి? అంటే నా ఉద్దేశం అది కాదు మేడం. ఒసేయ్, నీ ఉద్దేశాలేంటో ఆ మాత్రం కూడా తెలుసుకోలేనంత అమాయకురాలనే కాదులేవే. కాకపోతే నువ్వనుకున్నట్టు నేనింకా చావలేదు, బతికే ఉన్నాను. అది సరే మేడం. అసలు కనిపించకుండా ఎటుపోయారు? మీకోసం చాలా చోట్ల వెతికాను. మీ నెంబర్కి ఫోన్ చేసినా ఫోన్ ఏమో రింగ్ అవ్వట్లేదు. ఎక్కడికి పోయారో తెలీదు. ఏమైపోయారు మేడం? నీరజ, నేను పెళ్లి చేసుకున్నాను. ఏమన్నారు మేడం? అవును నీరజ, నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో చూడు. మేడం, మీరు తమాషాలు ఆడట్లేదు కదా? ఇట్లాంటి సడన్ షాక్లు ఇవ్వకండి మేడం. హార్ట్ అటాక్ వచ్చి పోతాను. నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తే షాక్ ఇచ్చానంటావేంటే? అంటే ఏంటి, నేను పెళ్లి చేసుకోకూడదా? అది కాదు మేడం. అసలు ఇదెలా పాసిబుల్? ఏం చేయమంటావు చెప్పు. భరత్ నాకు ఎప్పుడైతే దక్కడో అని తెలిసిందో అప్పుడే నేను విజయ్ అనే అతనితో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నానని నీకు చెప్పాను కదా. పెళ్లి శుభలేఖ కూడా చూపించాను కదా. ఆ రోజు మనిద్దరం పెళ్లి మండపానికి కూడా వెళ్ళాం కదా. నిజమే మేడం, అంతవరకు బానే ఉంది. కానీ ఆ తర్వాత మీరు పెళ్ళెప్పుడు చేసుకున్నారు? మనిద్దరం కలిసి భరత్ చనిపోతే శవాన్ని చూడ్డానికి వెళ్ళాం కదా. ఆ తర్వాత విజయ్ నాకు ఫోన్ చేశాడు. నా కోసం పాపం వెయిట్ చేసి తను వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఫోన్ చేసి మనం ఎంతకాలం ఇలా ఉండాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగాడు. అందుకే నేను వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఏమో మేడం, నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆయన పెళ్లి చేసుకునే వాళ్ళు నన్ను పిలవకుండా ఎందుకు చేసుకుంటారు మేడం? అసలు మీ పెళ్లి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? గుళ్ళో చేసుకున్నావు నీరజ. గుళ్ళోనా? కనీసం గుడికైనా నన్ను పిలవాలి కదా. సారీ, నాకు పిలిచే టైం లేదు. ఇప్పుడు పిలుస్తున్నాను కదా. పద, మా ఆయన్ని చూపిస్తాను. నిజంగానే చూపిస్తారా మేడం? సరేనే, రాకపోతే నీ ఇష్టం. ఇక్కడే పడుండు. ఏదో నన్ను నమ్ముకున్నావు కదా, నాతో పాటు ఉంటావు కదా అని నీకు చెప్పాను. నేను పిలిచినా రాను అంటే ఇక నీ ఇష్టం. నేనైతే వెళ్ళిపోతున్నా నీరజ. ఇంకా లైఫ్లో కనిపించను, సరేనా? మేడం మేడం మేడం, వెళ్ళకండి మేడం, వెళ్ళకండి. ఏదో మీ పక్కనే ఉంటే నాకు కూడా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అంతేకాని నన్ను మాత్రం ఒంటరిని చేయకండి మేడం. నేను మీతో పాటే వస్తాను. పదండి మేడం. రాబోయి చందమామ ఎక్కడ మేడం? మీ ఆయన ఎక్కడా? నువ్వు బాగా క్యూరియస్గా ఉన్నట్టున్నావు నీరజ. అవును మేడం, నేను అర్జెంటుగా మీ ఆయన్ని చూసేంత వరకు నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. దయచేసి ఎక్కడున్నారో చూపించండి. ఒక్క నిమిషం. ఏవండి, ఏవండి, ఒకసారి బయటకు వస్తారా? వస్తారు.
ఏంటి అలా చూస్తున్నావు? మా ఆయన. ఎవరండి మీరు? విజయ్, నువ్వు తన్ని గుర్తుపట్టలేదా? నీరజ. విజయ? నీరజ, విజయే. నీకు తెలుసు కదా. చూడు నీరజ, విజయ్ నిన్నింకా గుర్తుపట్టలేదు. ఎవరో అనుకుంటున్నాడు. పరిచయం చేసుకో. అదే విజయ్, మనిద్దరికి దగ్గరుండి పెళ్లి చేసింది ఎవరనుకుంటున్నావు? నీరజే. నేనా? ఏంటి నీరజ, నువ్వు కూడా మర్చిపోయావా? నీకు కూడా మతిమరుపు వచ్చినట్టుంది. సారీ అండి, నాకు నిజంగా ఏమీ గుర్తులేదు. అన్నీ రుద్ర చెప్తే గానీ నాకు తెలియట్లేదు. చూసావా నీరజ, పాపం యాక్సిడెంట్ తర్వాత విజయ్కేం గుర్తులేదు. ఇప్పుడు మనం ఏం చెప్తే తన మనసులో అదే ఉండిపోతుంది. అర్థమైందా? రుద్ర, ఏంటిది? దగ్గరుండి మన పెళ్లి చేసిన పెద్ద మనిషిని అలా నిలబెట్టి మాట్లాడతావేంటి? మీరు కూర్చోండి. అబే పర్వాలేదండి, నేను నిలబడే ఉంటాను. చూసావా విజయ్, ఇప్పుడు మనం అంటే నీరజకి చాలా రెస్పెక్ట్. మనం కూర్చోమన్నా కూర్చోదు. పేరుకి పెళ్లి పెద్దయినా మన ఇంట్లో సొంత మనిషిలాగే ఉంటుంది. మనం ఏం చెప్తే అది చేస్తుంది. అంతేగా నీరజ? నీరజ, నాకు మా ఆయనకి కాఫీ తాగాలనుంది. నీ చేత్తో కొంచెం కాఫీ పెట్టిస్తావా? అలాగే మేడం. కిచెన్ అటుంది. అదేంటి రుద్రాణి, తన చేత కాఫీ పెట్టిస్తావేంటి? నువ్వే పెట్టచ్చు కదా వెళ్ళి. భలేవాడి విజయ్. ఇప్పుడు నేను కాఫీ పెట్టినా తనకి నచ్చదు విజయ్. ఎప్పుడు తను మనకి కాఫీ పెట్టివ్వాల్సిందే. తను కాఫీ తాగాలంటే ముందు మనం తాగాలి. అది ఎప్పటినుంచో వస్తున్న అలవాట్లే. ఇప్పుడు మార్చాలన్నా మారదు. నీకేం గుర్తులేదు కాబట్టి నీకేం అర్థం కాదు. నువ్వలా కూర్చో. రా కూర్చో. నేనిప్పుడే వస్తాను. ఏంటి నీరజ, నువ్వు చూసింది విజయ్నా భరత్నా అన్న షాక్లో ఉన్నావు కదా? అవును మేడం. నిజం చెప్పండి, తను భరతే కదా? అవును. అంటే అంటే భరత్ గారు చనిపోలేదు. మరి అదేంటి మేడం? అంటే అప్పుడు భరత్ గారు అంత్యక్రియలు అదంతా నేను ప్లాన్ చేసిందే నీరజ. మీరు చూసిన శవం భరత్ది కాదు. భరత్ లాగే ఉండే వేరే వ్యక్తి శవం. నేను నమ్మలేకపోతున్నాను మేడం. నువ్వు నమ్మలేని నిజాలు చాలా ఉన్నాయి నీరజ. కొంపదీసి ఈ విషయం తీసుకెళ్లి మీనాక్షి చంద్రికలతో చెప్తావా? అబే అదేం లేదు. నువ్వు చెప్పినా కానీ ఇక్కడేం వర్కౌట్ అవ్వదు నీరజ. ఎందుకంటే చంద్రిక, మీనాక్షి పాప ఎవ్వరొచ్చినా సరే భరత్ ఎవ్వరినీ గుర్తుపట్టలేడు. ఎందుకంటే తనకి గతం గుర్తులేదు నీరజ. ఇప్పుడు నేను ఏం చెప్తే అదే నమ్ముతాడు. అందుకే తన పేరు విజయ్ అని మార్చాను. నువ్వు కూడా ఇక నుంచి విజయ్ అనే పిలవాలి. పొరపాటున కూడా భరత్ అని పిలిచావనుకో, పీక పిసికి చంపేస్తాను. నా సంగతి తెలుసు కదా? అలాగే మేడం. నాకప్పుడే అనుమానం వచ్చింది మేడం. మీరు అంతలా భరత్ గారిని ప్రేమించి అతన్ని కాదని వేరే అతన్ని పెళ్లి చేసుకుంటున్నానని మీరన్నప్పుడే నాకెందుకో డౌట్ వచ్చింది మేడం.
డౌట్ వచ్చింది కదా? మరి ఎలా నమ్మావు నీరజా? అయినా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నేను వదులుకుంటాను అని నువ్వు ఎలా అనుకున్నావు? పెళ్ళంటూ చేసుకుంటే భరత్ని తప్ప ఇంకెవ్వర్నీ చేసుకోనని ఎన్నోసార్లు చెప్పాను కదా. అలాంటిది భరత్ చనిపోతే నేను కూడా చనిపోతాను, కానీ నేను వెళ్ళి ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? ఇదంతా నా ప్లానే నీరజా, అర్థమైందా? చూడు నీరజా, నువ్వు చంద్రికకి చెప్పాలి, మీనాక్షికి చాటేయాలన్న ఎదవాలోచనలు మానేసి కాఫీ తీసుకొనిరా, అక్కడ వెయిట్ చేస్తుంటాను. నీరజా, మేమిద్దరం ఎలా ఉన్నాం? మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నాం కదా? అదేంటి, పెళ్లి చేసింది ఆవిడే అయితే ఆవిడ్ని ఎలా ఉన్నావు అని అడుగుతావేంటి? అది కాదు విజయ్, పెళ్ళై ఇన్నాళ్లైనా మనమిద్దరం ఇంకా కొత్త జంటలాగే కనిపిస్తున్నావా లేదా అని నీరజని అడుగుతున్నాను. తనైతే కరెక్ట్గా చెప్తుంది. ఏం నీరజా, చూడు ఎలా ఉన్నావు? బాగున్నారు మేడం, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగే ఉన్నారు. థ్యాంక్ యూ. నువ్వు కూడా కాఫీ తాగు. బాగుందా? చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. రాబోయి చందమామ. నా మీద సీరియస్ అయితే ఉపయోగం ఏముంది మేడం? నేను అంతా చూశానులేండి. మీ విజ్జుకి మీరు పట్టుకోగానే ఏవో ఆలోచనలు వస్తున్నాయంట, ఎవరో పట్టుకున్నట్టు గుర్తొస్తుందంట కదా. మీరు ఒప్పుకోకపోయినా భారత్ గారికి గుర్తొచ్చేది మాత్రం ఖచ్చితంగా చంద్రికే మేడం. కొట్టుకోండి మేడం. ఏదో నాకు తెలిసింది చెప్పాలనుకున్నాను, చెప్పాను. మీరు మరీ అలా సీరియస్ అయిపోయి నా చెంపను పగలగొట్టకండి. అయినా నా చెంప పగలు కొడితే మాత్రం మీరు అనుకున్నది జరుగుతుందా చెప్పండి? ఎందుకు జరగదు నీరజా? ఎందుకు జరగదు? ఎలా జరుగుతుంది మేడం? ఇందాక మీరన్నారే కెమిస్ట్రీ అని, అది ఒకళ్ళు చెప్తే రాదు మేడం. ఇద్దరు మనుషుల మధ్య అనుకోకుండా అలా క్రియేట్ అయిపోతుంది. దాన్ని కెమిస్ట్రీ అంటారు. మీరా బలవంతంగా ఎదుటి వాళ్ళని మన వైపుకి తిప్పుకోవాలని ఆలోచిస్తేనో, యాక్సిడెంట్ చేసి మనుషుల్ని మాయ చేసేసి వాళ్ల మైండ్ పోగొట్టేలా చేసి వాళ్ల మైండ్లో మనం బలవంతంగా వెళ్లాలని ప్రయత్నిస్తేనో మన మీద ప్రేమ పుట్టదు మేడం. దానంతటా అదే పుట్టాలి. దాన్నే కెమిస్ట్రీ అంటారు. ఇప్పుడు చూడండి, మీరు ఇంత ప్లాన్ చేశారు, ఏమన్నా వర్కౌట్ అయిందా? మీరు ఎంత ప్రేమగా దగ్గరికి వెళ్ళినా కూడా భారత్ గారు ఏమంటున్నారు? దూరంగా ఉండు అని చెప్తున్నారు. మీరు పట్టుకుంటే చంద్రిక గుర్తొస్తుంది. ఇప్పుడు ఇలాగే ఇంకో 2 సార్లు మీరు కామంతో పోయి కౌగిలించుకున్నారనుకోండి, ఖచ్చితంగా అతనికి చంద్రిక జ్ఞాపకం వస్తుంది. గతం అంతా ఫ్లాష్ బ్యాక్ లో రివైండ్ చేసి మొత్తం అంతా గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత మిమ్మల్ని ఇక్కడ పీకితే ఎక్కడికి పోయి పడతారో మీకే తెలియదు మేడం. ఇదైతే కన్ఫర్మ్. ఏంటే, నన్ను చూస్తే నీ కామెడీగా ఉందా? ఎందుకు మేడం నన్ను కొడతారు? ఉన్నమాటే కదా
చెప్తున్నాను. ఇప్పుడు మీరు పట్టుకుంటే ఆయనకి ఏవో జ్ఞాపకాలు వస్తున్నాయి. మీరు ఇంకొంచెం అప్రోచ్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా భరత్ గారికి చంద్రిక గుర్తొచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు చేసిన ప్లాన్ అంతా వేస్ట్. అందుకే కొద్ది రోజులు ఆయనకి దూరంగా ఉండండి. భరత్కి దూరంగా ఉండడానికి కాదే నేను ఇంత ప్లాన్ చేసింది, తనతో కలిసి జీవితం పంచుకోవడానికి. మేడం, దేనికైనా సమయం సందర్భం ఉండాలి. టైం కలిసి రావాలి మేడం. నేను ఒకటైతే చెప్పగలను, మీరు బలవంతంగా తాళి కట్టించుకుని పెళ్లి చేసుకోగలరేమో కానీ కాపురం మాత్రం చేయలేరు. మీకు నిన్నటి దాకా పెళ్లి గండం ఒక్కటే ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది మేడం, మీకు శోభనం గండం కూడా ఉంది. మీరు కావాలని బలవంతం మీద భరత్ గారితో కలిసిపోవాలని ప్రయత్నం చేశారే అనుకోండి, అసలుకే మోసం వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఏదో మీ మంచి కోరేదాన్ని కాబట్టి చెప్తున్నాను, ఆలోచించుకోండి. చంద్రిక గారు, సార్ పిలుస్తున్నారు. ఓకే. మీరా? సరే కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి వెళ్ళిపోతున్నారేంటి? నాకు తెలుసు మీరు నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు అని. మీతో ఇంకెక్కువ మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ఆగండి. ఈ జాబ్కి కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ మీకున్నాయి. అలాంటప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేయకుండా అలా వెళ్ళిపోవడంలో అర్థం లేదు కదా. ఇంటర్వ్యూ ఫేస్ చేయండి. అవసరం లేదు. నేను ఒకవేళ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసినా మీరు నాకు జాబ్ ఇవ్వరు. పొద్దున జరిగిన గొడవని మీరు మైండ్లో పెట్టుకున్నారని నాకు అర్థమైంది. దానికి దీనికి సంబంధం లేదండి, అది మన ఇద్దరి పర్సనల్ గొడవ. ఇది మన ప్రొఫెషన్కి సంబంధించింది. మీరు ఇంటర్వ్యూకి ఎలా వచ్చారో నేను కూడా ఇంటర్వ్యూ చేయడానికి అలాగే వచ్చాను. సో కూర్చోండి. ఓకే చంద్రిక్ గారు, యూర్ అపాయింటెడ్. సారీ, నాకు ఈ ఉద్యోగం వద్దు. అరే ఆగండి, ఎందుకలా వెళ్ళిపోతున్నారు? మీరు సెలెక్ట్ అయ్యారని చెప్తున్నాను కదా, ఎందుకలా వెళ్తున్నారు? మీరిప్పుడు నాకు జాబ్ ఇచ్చేది కేవలం మీరు నాకంటే గొప్ప అని నిరూపించుకోవడానికి మాత్రమే అని నాకు తెలుసు. ఒకరి దయా దాక్షిణ్యాల మీద, ఒకరు పడేసే భిక్ష మీద జాబ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. చంద్రిక గారు, ఒక్కసారి ఆగండి ప్లీజ్. చూడండి, ఈ ఆఫీస్లో
ఈ జాబ్కి మీలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే అవసరం. ఎందుకంటే మీలాగా ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళుంటేనే ఈ జాబ్ పొజిషన్కి కూడా ఒక డిగ్నిటీ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే మీరు సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే నేను కరెక్ట్గా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న క్యాండిడేట్ కోసమే వెతుకుతున్నాను. మీరు అనుకున్న సాధించడం కోసం అవసరమైతే ఎదుటి వాళ్ళ అహంకారం మీద కూడా దెబ్బ కొట్టాలని చూడండి. అది బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ జాబ్కి కూడా అదే అవసరం. సో మిమ్మల్ని డిమాండ్ చేయడం లేదు, ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ కాదు, ఐఎమ్ భరత్. కాల్ మీ భరత్. ఏమన్నారు? భరత్, ఐఎమ్ భరత్ చంద్ర. ఏ నా పేరు నచ్చలేదా? అయ్యయ్యో అదేం లేదు. యాక్చువల్గా నాకు ఆ పేరంటే చాలా ఇష్టం. అతనెవరో చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు. ఇవాళ రేపు చిన్న విషయానికి కూడా ఈగో ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని మానవత్వాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించే వ్యక్తుల్ని చాలా మందిని చూశాను. అహంకారంతో ఎదుటి వాళ్ల కడుపులు కొట్టి ఆనందించే రాక్షసమైన మెంటాలిటీ ఉన్న వ్యక్తుల్ని ఈరోజు ప్రపంచంలో చాలా మందిని చూస్తున్నాం. కానీ ఇంత జరిగినా అదంతా మనసులో ఏం పెట్టుకోకుండా నీ టాలెంట్ని నమ్మి జాబ్ ఇచ్చాడంటే నిజంగా అతను చాలా మంచివాడు. ఏమండి, మీరు నాకు దూరం కాలేదు. మీరెప్పుడూ నాతోనే ఉంటారు అని నేను నమ్ముతాను. నా నమ్మకాన్ని నిజం చేస్తూ నేను పనిచేయబోతున్న ఆ కంపెనీలో కూడా పదే పదే మీరే గుర్తొచ్చేలా చేశారు. ఆ వ్యక్తి పేరు కూడా మీ పేరే కావడం నిజంగా నా అదృష్టం. నేను చెప్తున్నాను కదండి, మీరెప్పుడూ నన్ను వదిలిపెట్టి వెళ్లరు. మీరెప్పుడూ నన్ను కాచుకునే ఉంటారు. ఏంటి భరత్ ఇది? ఇంకా ఎంతకాలం ఇలా చనిపోయిన మనిషిని తలుచుకుంటూ జీవితం గడుపుతావు? నేను నీకు చెప్తూనే ఉన్నాను, ఇలా ఒంటరిగా బ్రతకడం చాలా కష్టంరా. అంటే నా మాట నువ్వు వినలేదు. పిల్లనిచ్చిన మామగా కాదు, సొంత మేనమామగా చెప్తున్నాను. నా మాట విని ఇంకో పెళ్లి చేసుకో. ఇలా నువ్వు ఒంటరిగా బతకడం, బాధపడుతూ కుమిలిపోవడం నాకిష్టం లేదు. మావయ్య, నేను మీకు చాలాసార్లు చెప్పాను, దయచేసి ఇంకెప్పుడు కూడా నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి. నాకు నా లావణ్య జ్ఞాపకాలు చాలు. ఆ జ్ఞాపకాలతో నేను బతికేస్తాను. అది కాదు భరత్, నా మాట విను. భర్త పోయిన భార్య మొండిగా బతికేస్తుందేమో కానీ భార్య లేకపోతే భర్త బ్రతకడం చాలా కష్టంరా. ఆ భగవంతుడు ఎందుకు మీ ఇద్దరినీ దూరం చేశాడో తెలియడం లేదు. చక్కగా నిండు నూరేళ్లు హాయిగా బతకాల్సిన మీ జంటని దేవుడు విడదీశాడు. నా కూతుర్ని ఎత్తుకుని పోయాడు. చూస్తూ చూస్తూ నీ జీవితం ఇలా నాశనమైపోతూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదురా.
నా మాట విను. పెద్దవాణ్ణి చెప్తున్నాను, ఇంకొక పెళ్లి చేసుకో. మావయ్య, జీవితంలో ప్రేమ పెళ్లి ఒక్కరితోనే. నా జీవితం లావణ్యకి అంకితం. నన్ను ఇలా వదిలేయండి. నిజమేరా, కానీ తర్వాత నీ పరిస్థితి ఏంటి? నేనున్నంతకాలం అంటే ఏదో నీకు తోడుగా నేను చూసుకుంటూ ఉంటాను. నేను కూడా చనిపోయాననుకో, అప్పుడు నిన్ను చూసుకునేదెవరు? ఈ ఆస్తి, ఈ సంపద, ఇవన్నీ ఏం చేస్తావు? లావణ్య జ్ఞాపకార్థంగా అనాథ శరణాలయానికి రాస్తాను మావయ్య. అది సరేరా, వృద్ధాప్యంలో నిన్ను చూసుకోవడానికి కూడా నీ మనిషి అంటూ ఒకరుండాలి కదా. కనీసం నీ కడుపున పుట్టిన బిడ్డలున్నా ఏదో విధంగా జీవితం గడిపేవాడివి. కానీ ఇప్పుడు నీ పరిస్థితి అది కాదు. ఎవరూ లేకుండా అనాథగా ఉండడం అంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించు. లోకంలో భార్య చనిపోయిన వాళ్ళు ఎంతమంది మరో పెళ్లి చేసుకోవడం లేదు? ఇప్పటికీ నీ వయసే మీరిపోలేదు. నా మాట విను, నువ్వు అను. మంచి అమ్మాయిని తీసుకొచ్చి నీ పెళ్లి చేసే బాధ్యత నాది. మావయ్య, దయచేసి నన్ను విసిగించకండి. మీకెన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా జీవితంలోకి మరొక అమ్మాయి రాదు, రానివ్వను. నేనింకొక అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడను. నా జీవితం ఇంతే. నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. భగవంతుడా, వీడి జీవితాన్ని మార్చగలిగే శక్తి నాకు లేదు. వీణ్ణి ఎలాగైనా మార్చి వీడి జీవితానికి ఒక దారి చూపించు. వీడి ఆలోచనలు మార్చగలిగే మనిషిని వీడి జీవితంలో తారసపడేలా చేయి స్వామి. ఇదిగో బాబు, తీసుకోండి. భరత్ బాబు, విజయ్ బాబు. ఇందాకేమన్నారు? ఏదో వేరే పేరు పెట్టి పిలిచినట్టున్నారు. అబే, అదేం లేదు బాబు, విజయ్ అనే పిలిచాను. మీకెలా వినిపించింది? ఏమో నాకు అర్థం కాలేదు. ఓ, సరే కాని నేనొక విషయం అడుగుతాను, చెప్తారా బాబు? మీరు అడగడం కాదు, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. నేనా? ఏం చెప్పాలి? మీరు నాకు రుద్రానికి పెళ్లి చేశారు కదా? చేశాను, చేసే ఉంటాను, చేసి ఉండొచ్చు కూడా. అదేంటి అలా మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు అడుగుతున్నారా అని. ఏం లేదు, అసలు మా పరిచయం ఎలా జరిగింది? మేమెప్పుడు పెళ్లి చేసుకున్నాం, ఎక్కడ పెళ్లి చేసుకున్నాం? ఆ వివరాలన్నీ చెప్పాలంటే ముందు మీరు నాకు ఒక విషయం చెప్పాలి బాబు. చెప్తారా? ఏంటో అడగండి. ఏం లేదు, మీకు మీనాక్షి అనే పేరు గాని చంద్రిక అనే పేరు గాని ఎక్కడైనా విన్నట్టుందా? మీనాక్షి, చంద్రిక. అవును బాబు, అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు గుర్తొస్తున్నారా? ఆ పేర్లు ఎక్కడ విన్నట్టు లేదే. అదేంటి బాబు, భలేవాళ్లే మీరు. అసలు తెలీదా మీకు? నిజంగా మీకు అసలు గుర్తులేదా, లేక గుర్తులేనట్టు నటిస్తున్నారా? నటించడమా? నటించాల్సిన అవసరం ఏంటి? అసలు నాకు నిజంగానే గుర్తులేదు. బాబు, త్వరగా తాగేసి ఆ గ్లాస్ ఇచ్చేయండి.
రుద్ర, నాకు విషయం చెప్పు. ఏంటి విజ్జు? మీనాక్షి చంద్రిక అంటే ఎవరు? రాబోయి చందమామ ఏంటి మేడం, ఎవరైనా రావాలా? అబ్బే అదేం లేదు. సరే నువ్వు పద. అయ్యో, అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఓకే సార్. అయ్యో, కూల్ కూల్. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆఫీస్కి వచ్చేటప్పుడు అంత హడావిడిగా వచ్చేస్తున్నారు, ఏమైంది? ఏం లేదు సార్, ఆఫీస్కి వాళ్ళ ఫస్ట్ డే కదా, లేట్గా రావడం నాకు ఇష్టం లేదు. టైం అయిపోయిందని హడావిడిగా వస్తూ చూసుకోకుండా ఏదో మీకు తగిలి. చూడండి, 5 నిమిషాలు లేట్ అయినంత మాత్రాన కొంపలే మునిగిపోండి. మీకొచ్చే శాలరీలో నేనేం డిడక్ట్ చేయను. టైంకి వచ్చామా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. వచ్చిన తర్వాత ఎంత సిన్సియర్గా వర్క్ చేశామన్నది మాత్రమే నేను చూస్తాను. మీకు కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది, అలాగే పూర్తి బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. మీకిచ్చిన బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే నాకంతే చాలు. షూర్ సార్, థ్యాంక్ యూ. అమ్మా, నీ పేరు? చంద్రిక అండి. నేను భరత్ చంద్రకి మేనమామని. అయ్యో నాకు తెలియదు సార్. పర్లేదమ్మా. అమ్మా, మీరుండేది ఎక్కడా? ఇక్కడే సార్, గాంధీనగర్లో ఉంటాం. అవునా? అది నిన్ను చూస్తుంటే మ్యారేజ్ అయిన అమ్మాయిలా కనిపిస్తున్నావు. మరి మీ ఆయన ఏం చేస్తుంటారు? అదేంటమ్మా, మీ ఆయన గురించి మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పవే? చెప్పమ్మా, మీ వారు ఏం చేస్తుంటారు? మంచి జాబేనా? లేదంటే చెప్పమ్మా. ఇగో మా మేనల్లుడితో చెప్పి అతనికి కూడా ఇక్కడే ఓ మంచి ఉద్యోగం ఇప్పిద్దాం. ఏం ప్రాబ్లం లేదు. లేరు సార్, ఆయన లేరు. అయ్యో, లేరంటే? అంటే ఆయన చనిపోయారు. ఆయన జ్ఞాపకాల నుంచి బయటికి రావటానికే నేను ఈ ఉద్యోగానికి వచ్చాను. సారీ అమ్మా, ఏదో తెలియక అడిగాను. ఏమీ అనుకోకు. యూ క్యారీ ఆన్. నీ పని చూసుకో అమ్మా.
అల్లుడు 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 నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి మావయ్య? దేని గురించి? అదే అల్లుడు, నీ పెళ్లి గురించి. మావయ్య, ఇది ఆఫీస్. నాకనవసరంగా కోపం తెప్పించకండి. నువ్వు తిట్టినా నాకేం కాదల్లుడు. ఎందుకంటే నువ్వేం తిట్టినా సరే నేను దులిపేసుకుని పోతూ ఉంటాను. నాకు ఇవన్నీ కాదు గాని నీకోసం ఓ మంచి సంబంధం చూశాను. నువ్వు గనక ఓకే అంటే వెంటనే ఆ అమ్మాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. మావయ్య, నువ్వేం దానికోసం ఆఫీస్కి లీవ్ పెట్టి పనిగట్టుకొని మళ్ళీ ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదల్లుడు. పెళ్లి కూతురు ఇక్కడే ఉందల్లుడు. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? ఇక్కడెవరి గురించి అంటావేంటల్లుడు? కొత్తగా జాబ్లో జాయిన్ అయింది కదా చంద్రిక, ఆ అమ్మాయి గురించి. మావయ్య, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. తప్పే ఉందల్లుడు. ఆ అమ్మాయి గురించి నేను ఎంక్వైరీ చేశాను. ఆ అమ్మాయికి ఈ మధ్యే భర్త పోయాడంట. నీకు భార్య పోయింది. భార్య పోయిన అబ్బాయి, భర్త పోయిన అమ్మాయి కలిసి పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడితే ఎంత బావుంటుంది. అటు ఆ అమ్మాయికి ఆసరా ఇచ్చినట్టుంటుంది, ఇటు నీ జీవితానికి కూడా ఒక ఆడతోడు దొరికినట్టు ఉంటుంది. ఏమంటావ్? మావయ్య, తప్పు మావయ్య. ఎలా పడితే అలా మాట్లాడకండి. గబుక్కును తనకేమైనా తెలిసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అయినా మీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఎందుక? ఇందాక మీ ఇద్దరూ పక్కపక్కగా ఉండడం చూశాను. ఈడు జోడు చక్కగా ముచ్చటగా ఉంది. పాపం ఆ అమ్మాయి పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు. చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకొని తను ఎన్ని కష్టాలు పడుతుంది. అదే నువ్వు తనని పెళ్లి చేసుకొని తనకొక కొత్త జీవితాన్ని ఇచ్చావనుకో ఎలా ఉంటుంది చెప్పు? చాలా చండాలంగా ఉంటుంది. చంద్రిక గారు, అసలు యాక్చువల్గా మా మావయ్య... చాలండి. చూడండి, ఆడపిల్ల కనపడగానే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కథలు అల్లేసుకుంటారా? కొంచెం అయినా జ్ఞానం ఉండద్దా? నాకేమీ గతి లేక ఈ ఉద్యోగం చేయడానికి రాలేదు. నేను లాయర్ని. కావాలంటే నేను ఓన్గా కూడా ప్రాక్టీస్ చేసుకోగలను. ఆల్రెడీ నాకు ఓన్గా ప్రాక్టీస్ కూడా ఉంది. కేవలం నా మైండ్ రిలీఫ్ కోసమే నేను ఈ జాబ్ చేయడానికి వచ్చాను. నా భర్త జ్ఞాపకాల నుండి తప్పుకోవడం కోసం ఆ కోర్టులు, ఆ కేసులు, వాటన్నిటికీ దూరంగా ఉండటానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే నాకెంత అసహ్యం కలుగుతుందో తెలుసా? ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్. బలవంతంగా ఏదో చేసేద్దాం అనుకుంటారు. చివరికి ఏమైందో చూసారుగా. సర్లేండి, కేక్ ఏదో బానే ఉన్నట్టుంది. మీరేం బాధపడకండి మేడం. కేకు ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకుండా మొత్తం నేనే తినేస్తాను. సరేనా? బాగుంది.
ఏంటి నాకు ఏమైంది నాకు అసలు? ఎవరెవరో జ్ఞాపకం వస్తున్నారు. అసలు ఆ మనుషులెవరో తెలీదు. రుద్రాణి నా భార్య అని చెప్తూ ఉన్నా నేనెందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? తనొచ్చి నన్ను పట్టుకుంటే ఏదో పరాయి మనిషి పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. అసలు నాకేమైంది? రుద్రాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అని చెప్తుంది కదా. నీరజ్ గారి దగ్గరుండి పెళ్లి చేశామని చెప్తున్నారు కదా. ఎన్ని చెప్తున్నా నేనెందుకు తనని దూరం పెడుతున్నాను? తనను తాకితే ఎందుకు నాకు మనసులో ఏదో తెలియని అలజడి కలుగుతోంది. అసలు ఏమైంది? నా గతమేంటి? ఇప్పుడు నేనున్నదంతా కరెక్టేనా? ఎందుకు నేను ఇంట్లో అడ్జస్ట్ కాలేకపోతున్నాను? ఈ పరిసరాలు నేను ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నానో తెలుసుకోవాలి. ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్. అమ్మ చంద్రిక, ఏంటత్తయ్యా? ఒకసారి ఇలా రామ్మా. దేనికత్తయ్యా? నువ్వు రా, చెప్తాను, రా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీరేంటి ఇలా వచ్చారు? మీ విషయంలో మా మావయ్య చేసింది తప్పేనండి. కానీ ఆయన ఇంటెన్షన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అనుకోకుండా. నువ్వు ఉండలుడు, నేను మాట్లాడతాను కదా. అమ్మా, పెద్దవాడినైనా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నేను చేసింది తప్పే, నన్ను క్షమించమ్మా. నిజానికి నేను నీ గురించి అలా మాట్లాడి ఉండకూడదు. అలా మాట్లాడడానికి కూడా ఒక కారణం ఉందమ్మా. ఇదిగో, వీడు నా మేనల్లుడు. చిన్నప్పటినుంచి నా దగ్గరే పెరిగాడు. నా కొడుకైనా అల్లుడైనా అన్నీ వీడేనమ్మా. నా కూతుర్నిచ్చి పెళ్లి చేశాను. వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటూ నా కళ్ల ముందు కలకాలం సంతోషంగా ఉంటారనుకున్నాను. కానీ ఆ భగవంతుడు అన్నీ మనం అనుకున్నట్టే చేయడు కదా. ఒక యాక్సిడెంట్లో నా కూతుర్ని నా నుంచి దూరం చేశాడు. ఆ తర్వాత నుంచి మా అల్లుణ్ణి మామూలు స్థితికి తీసుకురావడానికి నేను చాలా కష్టపడ్డాను. తననైతే డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురాగలిగాను, కానీ నా కూతురి ఆలోచనల నుంచి మాత్రం దూరం చేయలేకపోయాను. నా కళ్ళ ముందు నా కన్నబిడ్డని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా అల్లుణ్ణి కూడా పోగొట్టుకోలేను కదా. ఎలాగైనా తన జీవితం బాగు చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ తనేదీ వినలేదు. పెద్దవాడిగా, ఒక తండ్రిగా నా ఆలోచన కరెక్టే అని నేను అనుకుంటున్నాను. కాకపోతే నీ విషయంలోనే కాస్త తొందరపడ్డానమ్మా. వెనక ముందు ఆలోచించకుండా నీ గురించి తప్పుగా మాట్లాడాను. దాని వెనకాలన్న కారణం మాత్రం నిన్ను అవమానించాలని మాత్రం కాదు. వీడి జీవితాన్ని బాగు చేయడానికి నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం. ఎందుకంటే నిన్ను చూడగానే నా మనసుకి నా బిడ్డలా అనిపించావు. నేను కూడా ఏదో కావాలనా మాట అనలేదమ్మా. కనీసం వాడి ఆలోచన ధోరణి ఇప్పుడెలా ఉందో తెలుసుకోవాలని గబుక్కు నీ గురించి మాట్లాడాను. ఆ క్షణంలో నీ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నట్టుగా నేను భావించలేదమ్మా. ఆ ఆలోచనే నాకు రాలేదు.
నా అల్లుడు నేను చేసింది తప్పని గుర్తు చేశాక గాని నేను చేసిన తప్పేంటో నాకు తెలియలేదు. అందుకే తనతో పాటే నేను కూడా నీ క్షమాపణ చెప్పాలని వచ్చానమ్మా. దయచేసి పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించమ్మా. చంద్రిక గారు, మా ఆఫీస్లో ఏది జరిగినా దానికి పూర్తి బాధ్యత నాది. నేనెప్పుడూ ఆడవాళ్ళని గౌరవిస్తాను. నా కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ అక్కడ ఒక ఉద్యోగస్తులుగా ఫీల్ అవరు. నా కంపెనీలో భాగస్వాములుగా ఫీల్ అయ్యేలా చేస్తాను. అది నా ఏమండి. ఎవరి మనసుకు నచ్చింది వాళ్ళు నిర్భయంగా చెప్పే ఫ్రీడమ్ ఇస్తాను. అలాగే ప్రతి ఒక్కరి ప్రైవసీని నేను డిస్టర్బ్ చేయాలని అనుకోను. మా మామయ్య గారు చేసిన తొందరపాటు పనికి నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. ఇక నుంచి మీ గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత నాది. అమ్మా, మీరైనా మీ కోడలికి కాస్త నచ్చజెప్పండి. నేను నా అల్లుడి విషయంలో ఎంత ఫీల్ అవుతున్నాననేది మీరు ఒక అత్తగారిగా ఆలోచించండి. నేను చేసింది తప్పే, ఖచ్చితంగా అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈ కారణం మీద మీ కోడలు జాబ్ మానేస్తే ఒక ఆడపిల్లని బాధపెట్టి పంపించేశానన్న బాధ నాకు ఉండిపోతుందమ్మా. దయచేసి మీరొక్కసారి ఆలోచించండి. చూడండి, నేనెవ్వరిని ఇబ్బంది పెట్టను. ఎవరి ఇష్టాలనైనా సరే నేను గౌరవిస్తాను. మీకు మనస్ఫూర్తిగా నచ్చితే నిర్మోహమాటంగా ఆఫీస్కి రండి. జరిగిన దాంట్లో నా తప్పుందని తెలుసుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చి నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. నేను సారీ చెప్పినందుకు మీరు ఆఫీస్కి రావాల్సిన పనిలేదు. మీ మనసుకి పూర్తిగా రావాలనిపిస్తేనే రండి. నా మీద నమ్మకం ఉంటేనే రండి. ఉంటానండి. పదండి మావయ్య. వెళ్ళొస్తామమ్మా.